బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సులతో వచ్చినటువంటి ఉపాసన ఫలితంగా గవ ప్రశ్న మరియు ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్రాలని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా 26/5/2025 సోమవారం నుండి 1/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద మాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం, మరోవైపు జన్మరాశి నుండి వ్యయస్థానంలో రాహు సంబంధమైనటువంటి సంచారం. పరిస్థితులన్నీ మిశ్రమంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా దైవబలం చేతనో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లోనూ సానుకూలవంతమైనటువంటి అంశాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, ప్రత్యేకించి ఎముకలు, కీళ్ళు, విటమిన్లు, హార్మోన్స్కు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి, వ్యాపారం, ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీకు సముచితమైనటువంటి స్థానం దొరుకుతుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీ స్థానాన్ని మీరు భర్తీ చేసుకోగలుగుతారు. అనుకున్నటువంటి చోటికి బదిలీ అవ్వచ్చు. పదోన్నతి లభించేటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తితో పాటు నూతన వస్త్రాలని, వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో వడివడిగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త ప్రయోజనాల కోసం కొత్త ప్రయత్నాల్ని మొదలుపెట్టడం, కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టడం, కొత్త పనులు ఏవి చేయటానికి ఇది సరైనటువంటి సమయం ఏది కూడా కాదు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని విషయాల్లో కొత్త ప్రయత్నాల జోలికి వెళ్ళకపోవటమే చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి సౌఖ్యం, వారి సౌఖ్యం కోసం, భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో విశేషవంతమైనటువంటి సఖ్యత లభిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తుల యొక్క అనవసరమైనటువంటి జోక్యం మిమ్మల్ని ఆందోళనకి గురి చేసే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు. విరామం, విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల అలసట, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అతి మంచితనం, అతి నిజాయితీ చేత కొంతమంది వ్యక్తులకి మనం సహాయం చేయబోయి మనం చేసినటువంటి సహాయం కూడా ఎదుటి వాళ్ళు చెప్పుకోలేకపోవటం, కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మన గురించి నిందలు,
ఆరోపణలు ప్రచారం చేయటం మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి అమ్మవారి స్వరూపాల్లో విశేషించి దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారు దుర్గా సప్తశ్లోకిని చదువుకుంటున్నా, చండికా పరమేశ్వరుని విశేషంగా ఆరాధన చేస్తూ ఉన్న రాహుకాల సమయంలో గనక అమ్మవారి దేవతామూర్తులని ఆరాధన చేస్తున్న వీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి సమీపంలో దుర్గా స్వరూపమైన అమ్మవారు, అలాగే గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మకి 108 నిమ్మఫలాల మాలని పాల పొంగళ్లను నివేదించడం వల్ల ప్రతికూలవంతమైనటువంటి పనులు కూడా సానుకూలవంతమవుతాయి, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.